హలో అండి. మనకి కొత్త రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాము. కన్వీనర్ కోటాకి కావాలంటే రిజిస్టర్ చేసుకోవచ్చు, ఇప్పటిదాకా చేయని వాళ్ళు ఏపీలో. ఓకే, సో మేనేజ్మెంట్ కోటాకి కూడా కావాలంటే రిజిస్టర్ చేసుకునే అవకాశం అయితే ఇప్పుడు కల్పించారు. సో దానికి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 18th ఈవినింగ్ 6 PM వరకు ఉంది టైము. సో కన్వీనర్ కోటాకు కానీ లేదంటే బీక్యాట్లో మళ్ళీ మీకు మేనేజ్మెంట్ కోటాలో బీక్యాట్, ఎన్ఆర్ఐ కోటా, ఇన్స్టిట్యూషనల్ కోటా ఇలా 3 రకాలు ఉంటాయి. సో అయితే వీటికి మరి చేయాలా వద్దా, అసలు మనకి ఏ కేటగిరీలో మనకి సీట్ వచ్చే అవకాశం ఉంది, ఏ కోటాలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ అనేది చూడండి, ఇక్కడ మనకి ఆల్రెడీ 3 ఫేజులు కంప్లీట్ అయిపోయాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి సీట్లకు మాత్రమే ఈ స్టే వేకెన్సీ రౌండ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే దీంట్లో ఆల్రెడీ ఇంతకుముందు 3 ఫేజుల్లో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఈ ఫేజ్లో స్టే వేకెన్సీ రౌండ్లో జాయిన్ అవ్వడానికి అంటే పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ ఇప్పటివరకు ఎవరికైతే అసలు ఎక్కడా సీట్ రాలేదో తెలియదు, తెలంగాణలో కానీ, ఏపీలో కానీ, లేదంటే ఆల్ ఇండియా కోటాలో కానీ ఎక్కడ కూడా అసలు వేరే ఏ స్టేట్లో కూడా మీకు ఇంతవరకు సీటే లేదు అని అంటే అలాంటి వాళ్ళు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్. ఇంకా డీటెయిల్డ్ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో మాట్లాడాము. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఈ వీడియోలో ఈ మేనేజ్మెంట్ కోటాలో అసలు మనకి ఈ క్లోజింగ్ ర్యాంక్స్ ఎంతవరకు వచ్చాయి, థర్డ్ ఫేజ్లో ఎంతవరకు క్లోజ్ అయిపోయాయి ర్యాంక్స్, అది కోర్స్ వైజ్ చూద్దాం మనము. దాన్ని బట్టి అసలు మనకి సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా, అండ్ ఆ క్లోజింగ్ ర్యాంక్కి మన ర్యాంకు దగ్గరగా ఉందా లేదంటే చాలా డిఫరెన్స్ ఎక్కువగా ఉందా అనే దాన్ని బట్టి మనకి అసలు సీట్ వస్తుందా రాదా అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇంకొకటి ఏంటి అని అంటే చెప్పాను కదా, దీంట్లో ఖచ్చితంగా సీట్ గ్యారంటీగా వస్తుందా రాదా అని చాలామంది అడుగుతున్నారు. అది మనం ఖచ్చితంగా చెప్పలేమండి, ఎందుకనంటే మిగిలిపోయిన సీట్లు కాబట్టి అసలు ఎక్కడ సీట్లు ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకు తెలియదు. అండ్ వేకెన్సీ లిస్టు మనకి వెబ్ ఆప్షన్స్ టైంలో వీళ్ళు డిస్ప్లే చేస్తారు. సో అప్పటిదాకా అసలు ఎక్కడ సీట్లు ఉన్నాయో కూడా తెలియదు, ఎక్కడ ఖాళీ ఉన్నాయో తెలియదు. అండ్ ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు ఫైనల్ అలాట్మెంట్ ఏదైతే థర్డ్ ఫేజ్ తర్వాత రిలీజ్ చేశారో దాంతోపాటు ఇమీడియట్గా మనకి న్యూ రిజిస్ట్రేషన్ కూడా రిలీజ్ చేశారు అని అంటే దాని అర్థం ఏంటి, దాదాపు అలాట్మెంట్లోనే ఇంకా చాలా సీట్లు మిగిలిపోయి ఉన్నాయి అనేది నాకు అర్థమవుతుంది. సో అదొకటి. తర్వాత ఈ థర్డ్ ఫేజ్ తర్వాత కూడా ఇంకా ఎవరైనా అంటే రిపోర్టింగ్ చేయకుండా వదిలేస్తారో అలాంటి సీట్లు కూడా ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా ఈ స్టే వేకెన్సీలో ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. కాబట్టి దాంట్లో ఎక్కడ ఉంటాయి, ఎన్ని ఉంటాయి, అండ్ ఇప్పుడు ఎంతమంది దానికి పార్టిసిపేట్ చేస్తారు స్టే వేకెన్సీకి, అండ్ వాళ్ళ ర్యాంక్స్ ఏంటి, అండ్ వాళ్ళు పెట్టే ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలియని ఆన్సర్స్. కాబట్టి మనం అలాంటివన్నీ ఆలోచించడం మానేసి మీకు ఇప్పటివరకు సీట్ రానట్లయితే మీరు ట్రై చేయండి. కాకపోతే మీకు ఒక ఐడియా ఉండాలి కదా, ఆ ఐడియా కోసమే అసలు కట్ ఆఫ్స్ ఎంతవరకు క్లోజ్ అయ్యాయి, ర్యాంక్స్ లేదా స్కోర్స్ ఎంతవరకు క్లోజ్ అయ్యాయి థర్డ్ ఫేజ్లో అనేది ఒక్కసారి మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అదేవిధంగా మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తప్పకుండా మీ అందరికీ సీట్ రావాలని కోరుకుంటున్నాను. ఓకే, రైట్. ఇక కట్ ఆఫ్ స్కోర్స్ అదే ర్యాంక్స్ స్కోర్సు చూద్దాము. సో ఇక్కడ మనకి తెలుసు కదా, మేనేజ్మెంట్ కోటాలో S1, S2, S3 ఈ 3 రకాలు ఉంటాయి. నేను ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు. చూడండి, ఇక్కడ ఫస్ట్ కాలంలో మనకి కాలేజ్ కోడ్ ఉంటుంది, సెకండ్ కాలంలో కాలేజ్ నేమ్ ఉంటుంది. సో థర్డ్ కాలంలో వచ్చేసి మనకి కోర్స్ కోడ్ ఉంటుంది, తర్వాత ఈ కోర్సు నేమ్ ఉంటుంది. నెక్స్ట్ కట్ ఆఫ్ అదే ఈ కాలేజీలో ఈ బ్రాంచ్ ఎంత ర్యాంక్కి కట్ ఆఫ్ అయిపోయింది అనేది కూడా క్లియర్గా ఉంటుంది దీంట్లో. అదేవిధంగా స్కోర్ కూడా ఉంటుంది పక్కన. 5981కి 577 స్కోర్ ఉంది. అయితే తనకి ఏ కోటాలో వచ్చింది, S1లో వచ్చిందా, S1 A B అని 2 ఉంటాయి, మళ్ళీ S2లో వచ్చిందా లేకపోతే S3లో వచ్చిందా లేదా CASF అని ఉంటుంది. ఇవన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటి క్లియర్గా మెన్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ముందుగా మనము CASF అని తీసుకుందాము. CASF అంటే కాంపిటెంట్ అథారిటీ కోటా సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనమాట. మనకి ఒక 5 గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ అండ్ NRI కోటా అని 2 కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కదా. సో వాటికి సంబంధించినటువంటి ఈ క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట ఇవి. అయితే ఇక్కడ చూడండి, మనకి ముందుగా ఈ కాలేజెస్లో ఒక్కొక్క బ్రాంచ్ కూడా మనం చెక్ చేస్తే అనస్థీషియా చూద్దాము. అనస్థీషియా చూసుకున్నట్లయితే ఇప్పుడు మ్యాక్సిమం లాస్ట్ క్లోజింగ్ ర్యాంకు 48,658. ఓకే, అదేవిధంగా జనరల్ మెడిసిన్
జనరల్ మెడిసిన్ వచ్చేసి మనకి 18,841కి క్లోజ్ అయిపోయింది. అంటే ఇంకా నేను లాస్ట్ ర్యాంక్ మాత్రమే చెప్తున్నాను మీకు, దానిపైన ఇంకా కొన్ని ఉంటాయి, అవి 14,000 నుంచి స్టార్ట్ అయ్యి 18,000 దాకా క్లోజ్ అయ్యాయి. నేను ప్రతి ఒక్కటి చెప్పట్లేదు, ఓన్లీ లాస్ట్ ర్యాంక్ మాత్రమే చెప్తున్నాను మీకు. ఎందుకంటే అసలు మీకు రావాలి సీట్ అని అంటే మీరు ఆ దగ్గరలో ఉండాలి, ఆ దరిదాపుల్లో ఉన్నట్లయితే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. జనరల్ సర్జరీ తీసుకున్నట్లయితే 33,988 అంటే ఆల్మోస్ట్ 34,000 దాకా వచ్చింది. మీ ర్యాంకు 35, 36, 37, 40 లోపల ఉన్నట్లయితే మీరు కూడా ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి, ఇన్ కేస్ అక్కడ సీట్ అవైలబుల్ ఉంటే మాత్రమే, ఓకే, ఆ కాలేజీలో ఈ ఎక్కడైనా ఏదో ఒక దగ్గర మీకు సీటు అవైలబుల్ ఉంటే, వేకెన్సీ ఉంటే మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. వేకెన్సీ లేకపోతే ఎవ్వరం ఏమీ చేయలేము, ఇది ఎక్కడున్నదో అక్కడే ఉంటుంది క్లోజింగ్ ర్యాంకు. ఓకే, సో నెక్స్ట్ ఓబీజీ తీసుకుంటే 19,376 దాకా వచ్చింది. ఇదంతా కూడా మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్లో చూస్తున్నాం. సెల్ఫ్ ఫైనాన్స్లో ఉండేవి 5 కాలేజీలు, 5 గవర్నమెంట్ కాలేజీలు. సో వీటిలో ఫీజు కూడా తక్కువే ఉంటుంది, మీకు తెలుసు కదా. నెక్స్ట్ వచ్చేసి పీడియాట్రిక్స్లో 21,000 దాకా వచ్చింది. ఇది మనకి ఈ విధంగా సిఏఎస్ఎఫ్ అని ఉంటుంది. ఇక తర్వాత S1లో మళ్ళీ ఏ బి అని 2 ఉంటాయి. సో S1A చూద్దాము. S1A చూసినట్లయితే ఇది అన్రిజర్వ్డ్ అనమాట. అంటే S1లో బీ క్యాట్లో అన్రిజర్వ్డ్, లోకల్ 2 ఉంటాయి. అన్రిజర్వ్డ్లో మనకి లోకల్ క్యాండిడేట్స్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. బేస్డ్ ఆన్ దేర్ మెరిట్ ర్యాంకు వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. సో అనస్థీషియా 1,02,861 దాకా వచ్చింది. ఆ తర్వాత డివిఎల్ డెర్మటాలజీ 42,000కి క్లోజ్ అయింది, 42,896. నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తుంటాను, మీకు కావాల్సిన దగ్గర పాజ్ చేసుకొని మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈఎన్టీ 1,39,512. నెక్స్ట్ వచ్చేసి జనరల్ మెడిసిన్ 40,000కి క్లోజ్ అయిపోయింది. జనరల్ సర్జరీ 69,327. ఓబీజీ 39,361. తర్వాత ఆప్థమాలజీ 1,28,000. ఆర్థోపెడిక్స్ 87,000. తర్వాత పీడియాట్రిక్స్ వచ్చేసి మనకి 50,847. పల్మనాలజీ 88,398. సైకియాట్రీ 1,80,921. ఇక రేడియాలజీ 40,000 వరకు వచ్చింది. ఒక్క నిమిషం. ఇప్పుడు మనము S1B చూస్తున్నాం, అంటే లోకల్ అనమాట. ఎవరైతే లోకల్ ఉంటారో ఆ లోకల్ ఏపీకి లోకల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్. ఇందులో అదర్ స్టేట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇందులో సీటు అలాట్ చేయడం జరగదు, కాబట్టి వాళ్ళకి ఈ సీటు అనేది ఉండదు. ఇంతకుముందు చూసిన దాంట్లో మాత్రమే ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఇద్దరు బోత్ లోకల్ అండ్ నాన్ లోకల్ ఇద్దరు కూడా దాంట్లో తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. బట్ దీంట్లో మాత్రం ఓన్లీ లోకల్స్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో అనస్థీషియా తీసుకున్నట్లయితే చూడండి 94,000 దాకా వచ్చింది. నేను అన్నీ చూపిను, కొన్ని ఇంపార్టెంట్ బ్రాంచెస్ మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో డెర్మటాలజీ వచ్చేసి 28,393 దాకా రావడం జరిగింది క్లోజింగ్. తర్వాత జనరల్ మెడిసిన్ చూస్తే 27,843. ఓకే, నెక్స్ట్ జనరల్ సర్జరీ 51,889. ఓబీజీ తీసుకుంటే మీకు 34,097కే క్లోజ్ అయిపోయింది. తర్వాత ఆప్థమాలజీ 61,390 క్లోజ్ అయింది. ఆర్థోపెడిక్ వచ్చేసి మనకి 64,881, అంటే ఆల్మోస్ట్ 65,000 అనుకోవచ్చు. పీడియాట్రిక్స్ వచ్చేసి 34,965, 35,000 అనుకోండి. తర్వాత పల్మనాలజీ 41,070 వరకు క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి రేడియాలజీ 27,044కి క్లోజ్ అయిపోయింది. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ బ్రాంచెస్ అనమాట. ఇన్ కేసు నాన్ క్లినికల్లో ఏదైనా చూద్దాం ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాథాలజీ తీసుకున్నట్లయితే 2 lakhs వరకు కూడా వచ్చింది ఎండి ప్యాథాలజీ. ఇది బీ క్యాట్లో. ఓకే, సో ఇవన్నీ కూడా గ్యారంటీ ఉండవు, ఇది అదృష్టాన్ని బట్టి కొన్ని చోట్ల సీటు తగిలే అవకాశం ఉంటుంది. బట్ ఓకే, నెక్స్ట్
ఇక S1 అయిపోయింది. S2 చూద్దాము. S2 అంటే ఎన్ఆర్ఐ కోటా అనమాట. దీనికి మీకు తెలుసు కదా 57.5 ల్యాక్స్ పర్ యానం ఉంటుంది. సో దీంట్లో ఏ బ్రాంచ్ ఎంతెంత వరకు కట్ ఆఫ్ అయిపోయిందని చూసుకుంటే ఫస్ట్ డివిఎల్ చూద్దాము. డివిఎల్ 2 ల్యాక్స్ దాకా వచ్చింది ఆల్మోస్ట్. దానికంటే ముందు 1,69,000కే క్లోజ్ అయింది. ఈ 2 ల్యాక్స్ ఫాతిమా, ఈ 61,000 నిమ్రా, అదే సారీ 1,69,000 నిమ్రా. దానికంటే ముందు 88,979 అంటే 89,000 90,000 అనుకోండి. సో ఇలా ఉన్నాయి డెర్మటాలజీకి సంబంధించి. నెక్స్ట్ జనరల్ మెడిసిన్ వచ్చేసి 2 ల్యాక్స్. ఈ రెండు ఈ నిమ్రా ఫాతిమా వదిలేస్తే మహారాజాలో 1,61,000కి క్లోజ్ అయిపోయింది. సో ఈ రెండు మనకి తెలుసు కదా మైనారిటీ కాలేజెస్, దాంట్లో కొంత ఎక్కువైనా కూడా ర్యాంకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్కి. వాళ్ళు లేకపోతే నాన్ మైనారిటీ క్యాండిడేట్స్ కూడా సీట్ అలాట్ చేస్తారు. సో జనరల్ సర్జరీ చూడండి 1,97,000 దాకా వచ్చింది ఆల్మోస్ట్. S2 ఇదంతా ఎన్ఆర్ఐ కోటా. ఓకే, తర్వాత ఓబీజీ వచ్చేసి 1,66,000. ఓకే, ఫాతిమా నిమ్రా 1,64,000. ఇది శాంతిరామ్ 1,37,000. ఈ విధంగా ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఆప్థమాలజీ నిమ్రా ఫాతిమా ఈ రెండే ఎక్కువ ర్యాంకుల దాకా వస్తున్నాయి అన్నీ. ఇక వాటికంటే ముందున్న కాలేజ్ శ్రీ బాలాజీ 2,11,000కి క్లోజ్ అయింది. ఇవైతే 2,27,000 దాకా కూడా వచ్చాయి ఆప్థమాలజీ, ఏది ఫాతిమా ఇట్లా ఇవి నిమ్రా. తర్వాత ఆర్థో తీసుకుంటే మనకి 2,29,000 నిమ్రా. అండ్ దానికంటే ముందు మహారాజా 2,25,000 అంతవరకు కూడా వచ్చింది. తర్వాత పీడియాట్రిక్స్ చూద్దాం. పీడియాట్రిక్స్ వచ్చేసి మనకి 1,96,448. ఫాతిమాలో 1,50,000. దానికంటే ముందు శాంతిరామ్లో 1,45,000 క్లోజ్ అయింది. పల్మనాలజీ నిమ్రా ఫాతిమా వదిలేస్తే మనకి కాటూరి మెడికల్లో 1,55,000 దాకా వచ్చింది. తర్వాత రేడియాలజీ ఎన్ఆర్ఐ కోటాలో నిమ్రా ఫాతిమా వదిలేస్తే మహారాజాలో 1,01,423 వరకు వచ్చింది. సో నిమ్రా ఫాతిమా చూసుకుంటే 1,13,000 1,51,000 దాకా కూడా వచ్చింది నిమ్రాలో. ఓకే, రేడియాలజీ. నెక్స్ట్ సో ఇవి మనకి ఇంపార్టెంట్ బ్రాంచెస్ అయితే ఆల్మోస్ట్ అన్నీ చూపించాను. సో ఇవన్నీ కూడా మనకి కౌన్సిలింగ్లో మీ యొక్క ర్యాంక్ని బట్టి, మెరిట్ని బట్టి, మీరు పెట్టే ఆప్షన్స్ని బట్టి, అక్కడ ఉన్న సీట్ అవైలబిలిటీని బట్టి మీకు అలాట్ అవుతూ ఉంటాయన్నమాట. సో మరి స్టే వేకెన్సీ రౌండ్లో మాకు సీట్ వస్తుందా అని అడిగితే చెప్పలేము. అక్కడ అవైలబిలిటీ ఏంటో తెలియదు మనకి. దాని తర్వాత మళ్ళీ మీకంటే ముందు ఎంతమంది స్టూడెంట్స్ దానికి పార్టిసిపేట్ చేస్తారో తెలియదు. కాబట్టి ఇదంతా ప్యూర్లీ లక్ బేస్డ్ అనమాట, ఫైనల్ ఫేజ్ కాబట్టి. మీ లక్ ఎలా ఉంది ఏంటి టెస్ట్ చేసుకోవాలనుకుంటే మీరు రిజిస్టర్ చేసేసుకొని, లేదంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళైతే ఆప్షన్స్ పెట్టుకొని మీరు ట్రై చేసి మీ లక్ ఏంటి అనేది మీరే తెలుసుకోండి. సో బట్ ఈ ర్యాంకులు ఎందుకు చూపిస్తున్నానంటే అట్లీస్ట్ మనకి ఎంతవరకు వచ్చింది, కనీసం మనకి దగ్గరలో ఉన్నామా, లేకపోతే అసలు చాలా డిఫరెన్స్ ఎక్కువ ఉందా, వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా, హోప్స్ పెట్టుకోవచ్చా లేదా అనేది మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి క్లోజింగ్ ర్యాంక్స్ అయితే చూపించాను మీకు S1 అండ్ S2లో. సో దాన్ని బట్టి మీరు అసలు రిజిస్టర్ చేయాలా వద్దా, చేస్తే బీ క్యాట్కి చేయాలా లేకపోతే సి క్యాట్కి చేయాలా, అదే ఎన్ఆర్ఐ కోటాకి చేయాలా, లేదు అని అంటే మనకు డైరెక్ట్గా S3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో డైరెక్ట్గా సీట్ తీసుకోవాలా, మాట్లాడుకోవాలా అనేది మీకు అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఈ థర్డ్ ఫేజ్కి సంబంధించిన మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ అయితే మీకు అన్నీ చూపించాను. సో S3లో కూడా మనకు చాలామంది ఆల్మోస్ట్ 134 మెంబర్స్ సీట్స్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నిన్నటి అలాట్మెంట్లో మనందరికీ రావడం జరిగింది. వాళ్ళు ఇంకా వెళ్ళి 19th లోపల రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, జనరల్ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో 73,000 వచ్చిన క్యాండిడేట్ కూడా దాంట్లో తీసుకోవడం జరిగింది. 81,000 వచ్చిన క్యాండిడేట్ ఎండి డెర్మటాలజీ మహారాజాలో తీసుకున్నారు. 87,000 వచ్చిన క్యాండిడేట్ పీడియాట్రిక్స్ పిన్నమనేనిలో తీసుకున్నారు. తర్వాత ఓబీజీ పిన్నమనేనిలో 92,000 వచ్చిన వాళ్ళు కూడా తీసుకున్నారు. సో ఈ విధంగా అంటే వాళ్ళకి కౌన్సిలింగ్లో మాకు సీట్ వస్తుందో రాదో తెలియదు, అండ్ మాకు కావాల్సిన కాలేజీలో కావాల్సిన బ్రాంచ్ ఖచ్చితంగా మాకు కన్ఫర్మ్డ్ అడ్మిషన్ కావాలి అని అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఇన్స్టిట్యూషనల్ కోటాలో తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఇంకా ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకి ఇంకా వేకెన్సీ లిస్ట్ రావాల్సి ఉంటుంది. సో అలా ఎవరికైనా వేకెన్సీ ఇన్స్టిట్యూషనల్ కోటాలో డైరెక్ట్గా అడ్మిషన్ కావాలి అని అనుకుంటే తప్పకుండా మీరు కింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో మీకు
రిజిస్టర్ చేసి ఉంటే తప్పకుండా మీకు సీటు ఇప్పించే అవకాశం ఎంతవరకు ఉంటే అంతవరకు మీకు సీటు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. సో అర్థమైంది కదా మీకు. సో ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఆల్మోస్ట్ చూడండి మొత్తం ఎంతమంది 134 మెంబర్స్, ఆల్మోస్ట్ 2,30,000 వచ్చిన వాళ్ళు కూడా ఎండి జనరల్ మెడిసిన్ తీసుకున్నారు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో. జీరో, వీళ్ళ స్కోరు జీరో, స్కోరు జీరో ఉన్నది, ర్యాంకు 2,30,000. ఇంకా వీళ్ళే లాస్ట్ క్యాండిడేట్ అనుకుంటా మేబీ. చూడండి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో కూడా అంటే రిజర్వేషన్ ఉండి ఉంటుంది, క్వాలిఫై అయ్యారు యాజ్ పర్ ద కట్ ఆఫ్. మనకి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 0% కాబట్టి వాళ్ళ కట్ ఆఫ్ తగ్గట్టు వాళ్ళు క్వాలిఫై అయ్యారు. 0 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అయ్యారు కాబట్టి వాళ్ళు ఎలిజిబులే. కాబట్టి డైరెక్ట్గా డబ్బులు ఉన్నాయి, పోయారు, తీసుకున్నారు, అయిపోయింది. సో అలా డబ్బులు ఉన్న వాళ్ళు క్వాలిఫై అయితే చాలు. డబ్బులు ఉంటే మీరు డైరెక్ట్గా ఎక్కడైనా సీట్ అవైలబుల్ ఉంటే కొనేసుకోవచ్చు. ఇన్స్టిట్యూషనల్ కోటాలో మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. బట్ ఎన్ఆర్ఐ కోటాలో కానీ లేదా బి కేటగిరీలో కానీ లేదా ఏ కేటగిరీలో మీ ర్యాంకును బట్టి మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ అక్కడ సీట్ అవైలబిలిటీ ఉండాలి, తర్వాత మీరు పెట్టిన ఆప్షన్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. దాన్ని బట్టే మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి సో ఇన్స్టిట్యూషనల్ కోటా అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఎక్కువ ర్యాంకు, ఇలా తక్కువ స్కోరు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకునే అవకాశం ఒకటి కల్పిస్తుంది. ఇది 10% సీట్స్ ఉంటాయి ప్రతి కాలేజీలో, ప్రైవేట్ కాలేజీల్లో. సో దాంట్లో డైరెక్ట్గా అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా, సీట్ వస్తుందా రాదా అనేది లేకుండా డైరెక్ట్గా మాట్లాడేసి తీసుకోవచ్చు. ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఎవరికైనా కావాలంటే తప్పకుండా మనం ఇప్పిస్తాము సీటు. కాబట్టి మీరు దయచేసి కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి, లేదంటే మీ డీటెయిల్స్, మీ రిక్వైర్మెంట్ వాట్సాప్లో షేర్ చేసినట్లయితే తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. ఇన్ కేస్ మీకు ఏపీలో కావాలన్నా లేదంటే తెలంగాణలో కావాలన్నా కూడా మీకు సీట్ ఇప్పించే ప్రయత్నం చేస్తాను. బట్ మీరు రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. ఓకే, మినిమం మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. చేసి ఉంటే మీకు ఆ సీట్ ఇప్పించడం అనేది పాసిబుల్ అవుతుంది. మీరు అసలు రిజిస్ట్రేషనే చేయకపోతే ఏమీ చేయలేము, ఎవ్వరూ ఏం చేయలేరు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ కూడా. ఈ ఫేజ్లో, ఫైనల్ ఫేజ్లో అంటే సీట్స్ ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఏదో ఒక సీట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారనుకుంటున్నాను. సో మీకు నచ్చిన కాలేజీలో, నచ్చిన కోర్సులో మీకు సీట్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.